ఓకే, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా నేను మీకు ఎప్పటికప్పుడు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడంతా టెట్దే నడుస్తుంది. 3-4 రోజుల నుంచి టెట్ గురించే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు కూడా మనము ఆ టెట్ గురించే డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఇవాళనే మరి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. నిన్ననే నోటిఫికేషన్ వచ్చింది కానీ అదంతా సగం నోటిఫికేషనే. చాలామందికి క్లారిటీ అనేది లేకుండే. ఈరోజు మరి పూర్తి నోటిఫికేషన్ అనేది మనకు అందుబాటులో ఉంది. ఒక ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా మరి ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. సో దాని గురించి కొంచెం ఇక్కడ నేను ఇవాళ మీకు కొన్ని డౌట్స్ అయితే చాలామందికి ఉన్నాయి. ఆ డౌట్స్ ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ద్వారా మరి పూర్తి అవుతాయని నేను అనుకుంటున్నాను. సరే, దాంట్లోకి వెళ్ళే ముందు అయితే ముందుగా మనం ఏం చేద్దామంటే దీంట్లో మీరు చూడండి, ఇక్కడ కొన్ని ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీకు కొన్ని సందేహాలు ఎప్పుడు డౌట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ టెట్ అప్లై చేసేటప్పుడు కానివ్వండి, లేదా ఇంకేదైనా ఇష్యూస్ విషయంలో కానివ్వండి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే కొన్ని హెల్ప్ డెస్క్ నెంబర్స్ అని ఇక్కడ ప్రొవైడ్ చేసింది. ఇవి ఒక్కొక్కసారి మీకు దొరకవు, అసలు నోటిఫికేషనే దొరకదు. 15 రోజులు అయితే ఎక్కడో వాట్సాప్ గ్రూపులో ఎక్కడో ఉంటుంది, అది సెట్ చేయలేక ఇబ్బంది పడతారు. సో ఈ నెంబర్స్ అయితే మీరు రాసి పెట్టుకోండి. టెట్కి అపియర్ అయ్యే వాళ్ళు ఇవి ఉపయోగపడతాయి మీకు ఏదో ఒక సందర్భంలో. లేకుంటే వాళ్ళని అడుగుడు వీళ్ళని అడుగుడు పెద్ద సమస్య అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు ఇంపార్టెంట్ నోట్స్ అని ఇక్కడ కొన్ని డేట్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఎగ్జామ్ డేట్ అయితే అది ఆల్రెడీ నిన్ననే తెలిసిపోయింది మనకి. జూన్ 12కి ఎగ్జామ్ పెడతామని చెప్పేసిండ్రు. ఆ ఎగ్జామ్కి మీరు ఇక ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి. జూన్ 12కి మీకు ఎగ్జామ్ ఉంది అనే విషయం తెలిసిపోయింది. ఇంకొకటి మీకు స్టెప్స్ టు బి ఫాలోడ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. ఇంకా ఎట్లా అప్లై చేసుకోవాలి, మీరు ఎన్ని స్టెప్స్లో అప్లై చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా ఇచ్చిండి ఇక్కడ. మీరు స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఇప్పుడు ఇక్కడ ఒక వెబ్సైట్ కూడా మీకు అందుబాటులో ఉంది. https://tstet.cgg.gov అనే వెబ్సైట్ ఉంది. మీరు దాన్ని ఓపెన్ చేసుకొని మీరు అప్లై చేసుకోవడం అనేది ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఇంకా రెండోది ఏంటంటే ఎంత ఫీజు కట్టాలి అనేది కూడా మీకు ఒక డౌట్ ఉంటుంది. అది ఇక్కడ క్లియర్ చేసిండు. మీరు 300 ఫీజు అయితే పే చేయాలి. పేపర్ 1 రాస్తే 300, లేదా మీరు పేపర్ 2 రాసుకుంటే కూడా 300. ఇంకా నేను 2 రాస్తాను అనుకుంటే కూడా 300. అది ఇక్కడ మీరు గమనించాలి. 2 పేపర్లు కూడా 300 తోటే రాసుకోవచ్చు. ఎందుకంటే 600 చేయలేదు ఇక్కడ, ఇది మనకు కనిపిస్తుంది. ఒక పేపర్ రాసినా 300, 2 పేపర్లు రాసినా మీరు 300 ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్, అది కూడా ఆన్లైన్ పేమెంట్ చేసుకోవాలి మీరు. ఇక్కడ ఎక్కడ కూడా మిమ్మల్ని హార్డ్ కాపీ పంపమని అడగట్లేదు. మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్ ఆన్లైన్ పేమెంటే జరగాల్సి ఉంటుంది. అది కూడా మీకు ఆన్లైన్ పేమెంటు మీకు ఇక్కడ 11th ఏప్రిల్ అయినా ఇచ్చిండి ఇక్కడ పేమెంట్ అనేది. సో అది మీరు చూసుకోవాలి. వీలైనంత తొందరగా అప్లై చేయండి. ఎందుకంటే లాస్ట్ డేట్ దాకా ఉండడము, ఆ సర్వర్ బిజీ కావడము. ఇంకొక ప్రమాదం ఏంటంటే ఇప్పుడు న్యూ డిస్టిక్లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చిండు. మీరు తొందరగా అప్లై చేసుకుంటే మీ డిస్టిక్లోనే మీకు సెంటర్ వస్తుంది. లేట్ అప్లై చేసుకుంటే మాత్రము మీకు ఇంకా వేరే దగ్గర సెంటర్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరికంటే ముందు అప్లై చేసుకోండి, అందరికంటే ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఇక్కడ అప్లై కూడా ముందే చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇంకా గైడ్లైన్స్లోకి వెళ్తే, సరే ఫోటో ఏ సైజులో ఉండాలి, ఇక ఇవన్నీ కామనే మనం అప్లై చేసేటప్పుడు వాళ్ళంతా చూసుకుంటారు. నెక్స్ట్ వెళ్ళండి. మీరు ఇంకా ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉందో నేను అదే డిస్కస్ చేస్తాను ఇందులో. ఇవన్నీ 17 పేజీలు ఇక్కడ డిస్కస్ చేయడం మనది ఆ పని కాదు ఇక్కడ. సరే, ఎందుకు టెట్ కండక్ట్ చేస్తున్నాము అనేది కూడా ఒకటి ఇచ్చిండ్రు. ఎందుకు చేయాల్సి వస్తుంది అసలు అనేది కూడా ఇచ్చిండు. సరే, ఎన్సిటి గైడ్లైన్స్ ప్రకారం ఖచ్చితంగా టీచర్స్ ఎవరైతే ఉన్నారో టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. 1 to 8 టీచ్ చేయడానికి కంపల్సరీ టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. కాబట్టి మేము కండక్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది. సో సరే, అది రాస్తున్నాం మనము. అండ్ నెక్స్ట్ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇంకా ఇది డేట్ ఆల్రెడీ తెలిసిందే మనకు, జూన్ 12 గుర్తుపెట్టుకోండి. పోస్ట్ పోన్ అయిద్దానో లేకుంటే ఇంకేదో అయిద్దానో అట్లాంటి ఆశలు ఏం పెట్టుకోకండి. ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా అంటే జూన్ 12 అనౌన్స్ అయింది కాబట్టి ఫిక్స్ అయిపోండి. టైమింగ్స్ ఇచ్చిండు మీకు. పేపర్ 1 రాయడానికి అయితే 9:30 to 12, పేపర్ 2 అయితే మధ్యాహ్నం ఉంటుంది. 2 రాసే వాళ్ళైతే ఇక డే అంతా రాసుకోవాలి, పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి, అది చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. మరి ఎవరు ఈ టెట్ రాయడానికి అర్హులు అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడండి, మినిమం క్వాలిఫికేషన్ అనేది మీరు కేటగిరీ 1 to 5th క్లాస్ పేపర్ 1కి అండ్ 6th to 8th పేపర్ 2కి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. పేపర్ 1 రాసే వాళ్ళకి ఒక క్వాలిఫికేషన్ ఉంది, పేపర్ 2 రాసే వాళ్ళకి ఒక క్వాలిఫికేషన్ ఉంది, సపరేట్గా ఉన్నాయి. రైట్. అండ్ మినిమం క్వాలిఫికేషన్ పేపర్ 1కి అయితే మీరు 1 to 5th టీచ్ చేయాలనుకుంటే, అంటే ప్రైమరీ స్కూల్కి పోవాలనుకుంటే మీరు పేపర్ 1 రాసుకోవాలి. ఇక వారు డిఎడ్ పూర్తి చేసుకొని ఉండాలి, అది కూడా మీరు గమనించండి. డిఎడ్తో పాటు విత్ అట్లీస్ట్ 50% మార్క్స్, ఇంటర్మీడియట్లో
50% మార్క్స్ ఉండాలి అని అంటున్నాడు. అది కండిషన్. ఎవరికి? జనరల్. ఎస్సీ ఎస్టీ బీసీ అయితే 45% మార్క్స్ ఉంటే సరిపోతుందని అంటున్నాడు. సో ఇది మీరు ఈ కండిషన్ చూసుకోండి. అలాగే మీరు ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ. ఈ ఇంటర్మీడియట్లో 50% ఉండడము, ఎస్సీ ఎస్టీ బీసీ అయితే 45% ఉండడము అనేది ఎప్పటి నుంచి? ఇది 2015 తర్వాత వచ్చినటువంటి గైడ్లైన్స్ ఇవి. మరి అంతకంటే ముందున్న వాళ్ళకైతే ఎగ్జంప్షన్ ఉంది ఇక్కడ. అది మీరు ప్రధానంగా చూసుకోండి. 2015 కంటే ముందు ఈ D.Ed పాస్ అయ్యి ఎవరైతే ఉన్నారో బిఫోర్ 2015 వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఇంటర్మీడియట్లో 45% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ అయితే 40% ఉంటే సరిపోతుంది అంటున్నాడు. ఇక ఇప్పుడు కొత్తగా B.Ed వాళ్ళకి కూడా ఇప్పుడు ఎడ్జిటీ అవకాశం ఇచ్చిండు, ఇంతకుముందు లేదు. సో ఇప్పుడు వీళ్ళకి కొత్త అవకాశం ఇచ్చిండు B.Ed వాళ్ళకి ఎడ్జిట్ రాసుకోవడానికి, అంటే పేపర్ 1 రాయడానికి. ఇక్కడ మాత్రం కంపల్సరీ ఏమంటున్నా అంటే ఇక్కడ మీరు గమనించండి, గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అని చెప్తూ ఎస్సీ ఎస్టీ బీసీ అయితే అండ్ డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకైతే 45% ఉంటే సరిపోతుంది. మిగతా వాళ్ళకి 50% మార్కులు ఉండాలి డిగ్రీలో అనేది ఇక్కడ కండిషన్ ఉంది, మీరు గమనించండి. సో ఆ కండిషన్ చూసుకొని మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ పేపర్ 2కి కూడా క్వాలిఫికేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక పేపర్ 2 రాయాలంటే D.Ed వాళ్ళు మాత్రం ఇక్కడ ఎలిజిబుల్ కాదు, మీరు ఓన్లీ పేపర్ 1కే రాసుకోవచ్చు. B.Ed వాళ్ళు పేపర్ 2కి రాసుకోవచ్చు. వాళ్ళు పేపర్ 1 రాయొచ్చు, పేపర్ 2 రాయొచ్చు. సో వారికి కూడా ఇక్కడ సపరేట్గా మళ్ళీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, మళ్ళీ 2015 కంటే ముందు B.Edలో మీరు చేరి ఉంటే కొంత రిలాక్సేషను అనేది ఇక్కడ ఉంది. ఎవరికన్నా అంటే ఇది సమస్య కొంతమందికి ఉంటుంది. ఇప్పుడు 40% బిలో ఉండడము లేదా బిలో 50% ఉండడము, అలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే జాగ్రత్తగా ఈ గైడ్లైన్ చూసుకొని మూవ్ కండి. అండ్ నెక్స్ట్ ఇంకా దాటి మనం ఇంకా ముందుకెళ్తే స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ TSA టెట్, అంటే మరి ఈ టెట్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది, ఏముంటుంది, ఇందులో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి అన్నది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దేర్ విల్ బీ 2 పేపర్స్ ఆఫ్ TS టెట్. పేపర్ 1 విల్ బీ పర్ ఎ పర్సన్ హూ ఇంటెండ్స్ టు బీ ఏ టీచర్ పర్ క్లాస్ 1 to 5th అంటున్నాడు. సరే ఇవన్నీ మనకు తెలిసినాయి. 1 to 5th చెప్పే వాళ్ళకైతే పేపర్ 1 రాసుకోవాలి. 6th to 8th మీరు వెళ్ళాలనుకుంటే, స్కూల్ అసిస్టెంట్ ఆ క్యాడర్కి వెళ్ళాలనుకుంటే మీరు పేపర్ 2 రాసుకోవాలి, నో ప్రాబ్లం. ఇదంత పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇక సిలబస్ అంటే స్ట్రక్చర్ ఇచ్చిండి ఇక్కడ. ఎట్లుంటుంది మరి పేపర్ 1 ఎట్లుంటుంది, ఏముంటాయి ఇందులో అనేది మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు. మీరు చూడండి, పేపర్ 1లో మనకి మొత్తము 5 టాపిక్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అంటున్నాడు. 30 క్వశ్చన్లు ఇస్తారట, 30 మార్కులు అయితే ఉంటాయి వీటికి. ఈ లాంగ్వేజ్ 1 మీకు సేమ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. లాంగ్వేజ్ 2 ఇక ఇది ఇంగ్లీష్ ఉంటుంది, 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. మ్యాథ్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. మొత్తం 150 ప్రశ్నలు, 150 మార్కులు. ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు. నెగటివ్ మార్కులు అయితే ఏం లేవు, అన్నీ పెట్టేసుకోండి. మీరు ఏ ప్రశ్నను కూడా వదలడానికి అవకాశం లేదు. మీకు తెలిసినవి పెట్టండి, తెలియనివి కూడా పెట్టేసేయండి. రైట్. నెక్స్ట్ హౌ టు చూస్ లాంగ్వేజ్ 1. ఇది కొంచెం చాలామందికి కొంచెం ఇది డౌట్ ఉంది. ఇక్కడ నేను కొద్దిగా మీకు క్లారిఫై చేస్తా. మరి టెట్లో ఇప్పుడు మీకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఉంది, తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది, 2 లాంగ్వేజెస్ ఉన్నాయి. లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఉంది కదా. ఇప్పుడు లాంగ్వేజ్ 2 అనేది కంపల్సరీ అందరికీ ఇంగ్లీషే, అది ఇంకా ఏ డౌట్ లేదు. ఆ ఇంగ్లీష్ ఖచ్చితంగా ఉంటుంది మీకు, మీరు అద్దనుకున్న ఇంగ్లీష్ ఇప్పుడు ఉండాల్సిందే. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 విషయంలో మరి ఏది ఉంటుంది మాకు అని కొంతమందికి డౌట్ ఉంది. నాకు 2-3 అడిగారు, నేను ఏ లాంగ్వేజ్ 1 సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏం లేదు. మీరు 10th క్లాస్ వరకు మీకు ఫస్ట్ లాంగ్వేజ్ ఏది ఉంటే అదే ఇక్కడ లాంగ్వేజ్ 1, నో డౌట్. ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా ఇచ్చిండి ఇక్కడ మీకు తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళ్, గుజరాతీ, ఇవి లాంగ్వేజెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. అంటే కొన్ని స్కూళ్ళల్లో ఈ లాంగ్వేజెస్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ లాంగ్వేజ్ మీకు 10th అప్ టు 10th క్లాస్ వరకు ఫస్ట్ లాంగ్వేజ్ అని మనకు ఒకటి ఉంటుంది.
కొందరికి తెలుగు ఉంటుంది, కొందరికి హిందీ కూడా ఉంటుంది ఫస్ట్ లాంగ్వేజ్. లేదా మీరు ఏ మీడియంలో చదువుకున్నారు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం హిందీ మీడియంలో చదువుకున్నారు అనుకోండి, మీరు ఇక్కడ లాంగ్వేజ్ 1గా హిందీ పెట్టుకోవచ్చు. అదే ఇక్కడ చెప్తున్నాడు, దోస్ క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ కంపల్సరీ స్టడీడ్ దట్ లాంగ్వేజ్ ఐదర్ యాజ్ మీడియం ఆఫ్ స్టడీ ఆర్ యాజ్ ఫస్ట్ లాంగ్వేజ్ అట్లీస్ట్ అప్ టు క్లాస్ 10th. అంటే 10th క్లాస్ వరకు మీకు ఫస్ట్ లాంగ్వేజ్ ఏది ఉంటే అదే ఇక్కడ లాంగ్వేజ్ 1. మ్యాక్సిమం ఇక్కడ తెలుగు ఉండొచ్చు, మీరు ఆ తెలుగే ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటే మీరు ఇక్కడ లాంగ్వేజ్ 1 పెట్టుకోవచ్చు. లేదా బీఎడ్లో నాకు మెథడు ఇంకేదో ఉర్దూ ఉందని లేదా హిందీ ఉన్నదని, మరి నేను ఇక్కడ లాంగ్వేజ్ ఏం పెట్టుకోవాలి, బీఎడ్ మెథడ్తో ఇక్కడ లాంగ్వేజ్ 1కి సంబంధం లేదు. దాని ఇష్యూ వేరు, దాని కథ వేరు. మీకు ఇక్కడ చూసుకోవాల్సింది 10th క్లాస్ వరకు మీకు ఏ లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్ ఉందో అదే ఇక్కడ లాంగ్వేజ్ 1 అవుతుంది. అది క్లియర్. నెక్స్ట్ ఇక లాంగ్వేజ్ 2 ఇంగ్లీషే, నో ప్రాబ్లం. తర్వాత మీకు మళ్ళీ ఏమేమి ఉంటాయి క్వశ్చన్స్, మళ్ళీ సేమ్ అదే ఇచ్చింది కాబట్టి ఇక దాన్ని రిపీట్ చేయదలుచుకోలేదు నేను. పేపర్ 2కి వచ్చేసి కూడా మీకు పెద్ద డిఫరెన్స్ ఇక్కడ చూడండి. పేపర్ 2లో మనకి ఏ టాపిక్స్ ఉంటాయో ఇచ్చిండు. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజ్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. పేపర్ 1లో ఉంది, పేపర్ 2లో ఉంది. కాకపోతే అక్కడ మీకు డిఎడ్ సిలబస్ బేస్ చేసుకొని ఉంటుంది, ఇక్కడ బిఎడ్ సిలబస్ బేస్ చేసుకొని ఉంటుంది. ఇది సైకాలజీ. లాంగ్వేజ్ 1 సేమ్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ సిలబస్ కూడా అదే ఉంటుంది. లాంగ్వేజ్ 2 సేమ్. ఇకపోతే ఇక్కడ చేంజ్ అవుతుంది. మీరు మ్యాథమెటిక్స్ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ ఎవరైతే మ్యాథ్స్ వింక్ చెంది ఉంటారు, కొందరు బయాలజీ వింక్ చెంది ఉంటారు, అలాంటి వాళ్లకు ఇక్కడ మీకు 4th సెక్షన్లో ఏముంటాయంటే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అనేది మీకు ఇక్కడ ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ డిగ్రీ ఉన్న వాళ్ళకి, బీజెడ్సీ ఉన్న వాళ్ళకి ఈ సబ్జెక్టులు మీరు పెట్టుకోవాలి. ఇంకా సోషల్ స్టడీస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి 60 మార్కులకి సోషల్ స్టడీస్ ఉంటుంది. ఇక సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి 60 మార్కులకి సైన్స్ ఉంటుంది. అట్లా వాళ్ళు సెలెక్ట్ చేసి రాసుకోవాలి. ఇంకా పర్ ఎనీ అదర్ టీచర్ అంటే ఇటు మ్యాథ్స్ ఇటు సైన్స్ కాకుండా సోషల్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా, ఉండొచ్చు. లాంగ్వేజ్ పండిట్స్ ఉంటారు కదా, మరి వాళ్ళు ఏం రాసుకోవాలి అన్నప్పుడు మీరు ఇదైనా రాసుకోవచ్చు, మీరు ఈ సోషల్ స్టడీస్ అయినా పెట్టుకోవచ్చు. అంటే మీ బ్యాక్గ్రౌండ్ డిగ్రీ చూసుకోండి. మరి ఇక్కడ అదే అంటున్నాడు, ఏఆర్బి అంటున్నాడు. మీరు ఇక్కడ గమనించండి, మీరు సోషల్ స్టడీస్ని పెట్టుకోవచ్చు, మీరు సైన్స్ మ్యాథమెటిక్స్ అయినా పెట్టుకోవచ్చు. సో అది మీరు చూసుకోండి లాంగ్వేజ్ వాళ్ళు. ఈసారి అనుకున్నారు అందరికీ లాంగ్వేజ్ వాళ్ళకు సోషల్ ఎందుకు ఇది తీసేస్తాడేమో అనుకున్నారు, కానీ అలాంటి మార్పు అయితే ఏం జరిగినట్టు మనకు కనిపిస్తలేదు నోటిఫికేషన్లో. మళ్ళీ సేమ్ అదే, అంటే మీరు సోషల్ స్టడీస్ ఆర్ సైన్స్ అయితే పెట్టుకోవడానికి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి 60 మార్కులకి. సో అవి మీకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, లాంగ్వేజ్ 1 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 మార్క్స్, ఇక్కడ 60 మార్క్స్ ఉన్నాయి ఈ ఏరియాలో. అంటే ఇక్కడ 4 విభాగాలు మనకు కనిపిస్తాయి, అక్కడ 5 విభాగాలు ఉన్నాయి పేపర్ 1లో అయితే. అది దీనికి తేడా. ప్లస్ సిలబస్లో కూడా కొంత వేరియేషన్ మీకు కనిపిస్తుంది. అదేమో మీకు 8th క్లాస్ వరకు చదువుకుంటే సరిపోతుంది. ఇక్కడ మాత్రం అప్ టు ఇంటర్మీడియట్ స్టాండర్డ్. సరే 10th క్లాస్ వరకే అడుగుతున్నాడు, కానీ స్టాండర్డ్ మాత్రం ఇంటర్మీడియట్ చదవమని చెప్తున్నాడు పేపర్ 2లో. సో అది మీరు చూసుకోండి. నెక్స్ట్ ఇంకేమైనా మనకి ఇంపార్టెంట్ డిస్కస్ చేయాల్సి ఉందా? సేమ్ హౌ టు చూజ్ లాంగ్వేజ్, ఇక్కడ కూడా అదే మళ్ళీ సేమ్ లాంగ్వేజ్ ఎట్లా ఎంచుకోవాలనేది ఆ సేమ్ కండిషన్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ మీకు మ్యాథమెటిక్స్ సైన్స్ సెక్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయని చెప్తున్నాడు ఇక్కడ. మీరు మ్యాథమెటిక్స్ నుండి 30 ప్రశ్నలు ఉంటాయి, దాంట్లో 24 మార్కులేమో మీకు కంటెంట్ నుంచి ఇస్తారు, 6 మార్కులేమో పెడగాజీ నుండి ఇస్తారు. అది చూసుకోవాలి. సైన్స్లో 30 క్వశ్చన్స్లో 24 కంటెంట్, 6 మార్కులు పెడగాజీ, అది చూసుకోండి. మళ్ళీ సైన్స్లో మీకు ఫిజికల్ సైన్స్ 12 క్వశ్చన్స్ వస్తాయి, బయాలజికల్ సైన్స్ 12 క్వశ్చన్స్ వస్తాయి, 6 క్వశ్చన్స్ పెడగాజీ. రైట్, ఇట్లా మీకు డివైడ్ చేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం మీరు మీ ప్రిపరేషన్ ప్యాటర్న్ అనేది డిజైన్ చేసుకోవాలి. పేపర్ 2 సోషల్ స్టడీస్లో మరి ఏమేమి సబ్జెక్టులు ఉంటాయో క్లియర్గా ఇచ్చిండు. హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, సివిక్స్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది. 60 మార్కులలో 48 మార్కులకు ఈ 4 ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఈచ్ ఏరియా నుంచి మీకు 12 ప్రశ్నలు అనుకోవాలి. ఇంకా మిగతా 12 ప్రశ్నలు పెడగాజీ నుంచి మీకు మిగతా 12 ప్రశ్నలు అనేవి రావడం అనేది జరిగింది. ఓకే రైట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి స్టాండర్డ్స్, అంటే ఎక్కడి దాకా చదవాలి ఇక్కడ ఇచ్చిండు క్లియర్గా.
పేపర్ 2 టీఎస్ టెట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సోషల్ స్టడీస్ ఆర్ బేస్డ్ ఆన్ టాపిక్స్ ఆఫ్ క్లాస్ 6th to 8th అంటున్నాడు. 6th to 8th అంటూ ద డిఫికల్టీ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ దేర్ లింకేజ్ కుడ్ బి అప్ టు సీనియర్ సెకండరీ లెవెల్ 12th క్లాస్ స్టాండర్డ్ వరకు చూసుకోండి అని చెప్తున్నాడు. ఎందుకైనా మంచిది కొంచెం డీప్గా చదువుకుంటే నయం, ఎందుకంటే పోటీ బాగుంది, హేమీలు రంగంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ తట్టుకొని ఇక్కడ టెట్లో మీరు 100 మార్కులు దాటిస్తేనే టీఆర్టీలో మీకు మంచి ఛాన్స్ ఉంటుంది. అది నేను పొద్దుట నుంచి చెప్తున్నా మీకు ఇవాళ. రైట్, నెక్స్ట్ లాంగ్వేజ్ 1-2 షెల్ బి బేస్డ్ ఆన్ ప్రొఫిషియన్సీ ఇన్ ద లాంగ్వేజ్ ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ అండ్ కాంప్రహెన్షన్ ఎబిలిటీస్. ఇది చదవమంటున్నాడు. భాష ఇప్పుడు లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 మీరు ఎస్పెషల్లీ గ్రామటికల్ అంశాల మీద ఫోకస్ చేయండి. తెలుగు కూడా వ్యాకరణ అంశాలు ఉన్నాయి మ్యాక్సిమం. మీకు ఎస్ఎస్సి వరకు ఏ గ్రామటికల్ పాయింట్స్ ఉన్నాయో అవి చూసుకుంటే సరిపోతుంది. ఇక మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ కూడా మరి ఏ మీడియంలో వస్తుంది సార్ క్వశ్చన్ పేపర్, తెలుగులో వస్తుందా ఇంగ్లీష్లో వస్తుందా? ఏం భయపడకండి, రెండిట్లో వస్తుంది. తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్లో వస్తుంది. బైలింగ్వల్ కాబట్టి మీరు క్వశ్చన్ అందులో అర్థమైతే అందులో అర్థం చేసుకోండి, ఇందులో అర్థమైతే ఇందులో అర్థం చేసుకోండి, నో ప్రాబ్లం. అది సమస్య లేదు, ఇబ్బంది ఏం లేదు అది. నెక్స్ట్ మరి క్వాలిఫైయింగ్ మార్క్స్, ఇది కూడా 3 రోజుల నుంచి చెప్పి నేను ఇది చేస్తున్నా. మీకు ఆల్రెడీ మీరు కూడా పేపర్లు చదివి పరేషన్లో ఉన్నారు, ఏం ఇబ్బంది లేదు. ఇక్కడ జనరల్ వాళ్ళైతే 60% మార్కులు చెప్పిన మీకు పొద్దున్నే. 60% అంటే 150కి 90 మార్కులు రావాలి. బీసీ వాళ్ళైతే 50% మార్కులు అంటే మీకు 75 మార్కులు రావాలి. ఎస్సీ ఎస్టీ అండ్ డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ అయితే 40% మార్క్స్ అంటే మీకు 150లో 40% అంటే మీరు 60 మార్కులు వస్తే క్వాలిఫై అయిన కింద లెక్క. క్వాలిఫై అయితేనే టీఆర్టీ రాస్తారు. అయితే వట్టి క్వాలిఫై కాదు, కొంచెం ఎక్కువ మార్కులు సంపాదించుకుంటే బెటర్ అనేది ఇక్కడ నేను చెప్పేది మీకు. రైట్, వ్యాలిడిటీ ఆఫ్ టెట్ సర్టిఫికేషన్ అంటున్నాడు. సర్టిఫికెట్ అంటే మీరు ఎన్ని రోజులు ఉంటుంది మీకు ఒకసారి టెట్ క్వాలిఫై అయితే అనేది. ఇంతకుముందు అయితే 7 ఏళ్ళు ఉండేది, కానీ ఇప్పుడు అది తీసేసిన నిబంధన. ఇప్పుడు మీరు ఒకసారి టెట్ రాసుకుంటే ఇక మీరు ఎన్ని రోజులైనా అది వ్యాలిడిటీ ఉంటుంది, లైఫ్ టైం వ్యాలిడిటీ అంటున్నాడు. ఇక మీరు ఎన్ని రోజులైనా ఎన్ని టీఆర్టీలను రాసుకోవచ్చు, మళ్ళీ టెట్ రాసుకోవాల్సిన అవసరము ఉండదు. అది ఇక్కడ క్లియర్గా ఈసారి జరిగినటువంటి మాడిఫికేషన్ అనేది. రైట్, ఇక ఇక్కడైతే మీకు వెయిటేజ్ ఆఫ్ టీఎస్టెట్ స్కోర్స్ ఇన్ ద టీచర్స్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద స్టేట్. ఓకే, అంటే టెట్కి ఎట్లా వెయిటేజ్ ఇస్తున్నారు అనేది ఇక్కడ ఇచ్చిండు. 20% వెయిటేజ్ అయితే ఉంది అది. రైట్, ఇవి మెయిన్ ఈరోజు టెట్ నోటిఫికేషన్లో మనం గమనించినటువంటి అంశాలు. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. టీఎస్టెట్ షెల్ బి కండక్టెడ్ ఇన్ ఆల్ ద 33 డిస్ట్రిక్ట్స్. మంచిది ఇది, ఎందుకంటే 33 జిల్లాలలో మేము టెట్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. చాలా మంచిది, ఎందుకంటే ఈ దూరం వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి ఉండేది. గతంలో అయితే పాపం పోవడానికే 1 డే అలసిపోయి ఎక్కడో లాడ్జిలలో ఉండి రాసిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు మొత్తం 33 జిల్లా హెడ్ క్వార్టర్స్ సంబంధించి మరి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఒక మంచి వార్త అయితే మనకు కనిపిస్తుంది. సో మీరు సెంటర్ని ఆప్ట్ చేసుకోండి. నేను అందుకే చెప్పిన ముందు అప్లై చేసుకోండి, మీకు దగ్గరలోని సెంటర్ వస్తుంది. ఇంకా చూద్దాం తర్వాత ఎప్పుడో చేసుకుందాం అనుకుంటే ఎక్కడో దూరం సెంటర్ వస్తుంది. రైట్, మోడ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అంటున్నాడు. ఇక్కడ క్లియర్గా చెప్పిండు, వెబ్సైట్ ఇచ్చిండు క్లియర్గా. బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్ క్యాండిడేట్ షెల్ ఎన్ష్యూర్ టు హ్యావ్ స్కాన్డ్ ఇమేజ్ ఆఫ్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్. ఇప్పుడు కొత్త ఫోటో ఒకటి మీరు దిగి ఆ ఫోటోను మాత్రమే మీరు పేస్ట్ చేయాలి. ఇది ఆన్లైన్లోనే మీరు కంపల్సరీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు రిటైన్ ద హార్డ్ కాపీ ఆఫ్ ద అప్లికేషన్ కన్ఫర్మేషన్ పేజ్. మీరు అప్లై చేసుకున్న తర్వాత ఒక హార్డ్ కాపీ ప్రింట్ తీసి మీ దగ్గర పెట్టుకోండి. పంపించాల్సిన అవసరం అయితే ఏం లేదని చెప్తున్నాడు. ఇక్కడ మీరు క్లియర్గా చెప్పిండు, ద క్యాండిడేట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు సెండ్ హార్డ్ కాపీ ఆఫ్ కన్ఫర్మేషన్ పేజ్ ఆఫ్ టీఎస్ టెట్ సెల్. మీరు ఏం పంపాల్సిన అవసరం లేదు, మీ దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది అని చెప్పడం జరిగింది. ఇక హాల్ టికెట్ ఎప్పుడు ఇస్తారో అది కూడా చెప్పిండు. అప్లై చేసుకున్నాక అది రాక తప్పదు. జూన్ 6 తారీఖు అంటే మీకు జూన్ 6 నుండి మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ విషయం కూడా క్లియర్గా ఇక్కడ ఇచ్చిండు. ఎగ్జామ్ ఫీ అనేది మీకు ఆల్రెడీ చెప్పేసిన ఇందాకనే, మళ్ళీ డిస్కషన్ అనేది ఏం అవసరం లేదు. ఆన్లైన్ సబ్మిషన్ అప్లై అంటే ఆన్లైన్లో అప్లికేషన్ మీరు చేయడానికి అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఎలా వెళ్ళాలి, మళ్ళీ సేమ్ అదే అంటే స్టెప్ బై స్టెప్ ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇట్లా మీకు ఫోటో కూడా ఎంత ఉండాలి, దాని హైట్ ఎంత ఉండాలి, ఏ సైజులో ఉండాలి ఫోటో అనేది క్లియర్గా సిగ్నేచరు డీటెయిల్డ్గా ఇచ్చిండు. కాబట్టి
ఇదంతా మీరు అప్లై చేసేటప్పుడు ఆ నెట్ సెంటర్ వాళ్ళు జాగ్రత్తగా మీరు ఉండి అప్లై చేయించుకోండి. ఎందుకంటే ఒకసారి తప్పు ఎంట్రీ చేస్తే మళ్ళీ దాన్ని కరెక్షన్ చేసుకోవడం అనేది చాలా కష్టమైంది. మీరు ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో లైన్ టు లైన్ చదువుకోండి. ఒకసారి ఒక గంట సేపు చదివితే పోయేదేం లేదు. ముందు ఇది కరెక్ట్ చేసుకున్నాకనే మీరు ప్రిపేర్ కావాలి. ఎందుకంటే కొంతమంది తప్పులు చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో అది మీరు చూసుకోవాలి. సో ఇవ్వండి, ఈరోజు మీకు టెట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి. ఇంకా ఏమైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి, నాకు తెలిస్తే తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాను. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మళ్ళీ ఇంకా కొత్త సిలబస్ ఉంది, కొంత డిస్కస్ చేయాలనుకుంటున్నాను మీతోటి. సో మళ్ళీ మీ ముందుకు తప్పకుండా నేను వస్తాను.